అమ్మ నమస్తే. సో 24 సంవత్సరాల మీ పోరాటం కోర్టు ఒక్క మాటలో చెప్పింది లొంగిపోవాలి అని. ఏమనిపించింది మీకు ఆ వాదన విన్న తర్వాత? నేను సుప్రీంకోర్టు జడ్జిమెంట్ను రెస్పెక్ట్ చేస్తున్నానండి, గౌరవిస్తున్నాను. బట్ ఏంటంటే అత్యున్నత న్యాయస్థానము హైకోర్టు జడ్జిమెంట్ని కన్ఫర్మ్ చేసింది. బట్ అందులో ఇంకొకటి ఎక్స్ట్రా మా కంటి తుడుపులాగా ఏం పెట్టిందంటే విత్ ఇన్ 4 వీక్స్ ఆన్ ది స్పాట్ సరెండర్ సిద్ధార్థ్ రెడ్డి అని చెప్పించింది. అది కొద్దిగా కంటి తుడుపుగా ఉంది. బట్ వాళ్ళ సైడ్ నుంచి ఇంకేమో ఉంటాయి కదా, న్యాయమైన ఏమన్నా చేస్తుంటారు, న్యాయ విచారణ అది చేసుకుంటుంటారు, అప్లైకి పోతుంటారు, ఏదో చేసుకుంటారు. బట్ మాది మాత్రం మేము జడ్జిమెంట్ కాపీ రావాలి. జడ్జిమెంట్ కాపీ వచ్చిన తర్వాత మా అడ్వకేట్ మాట్లాడతాను అన్నారు. జస్ట్ మాకు ఇట్లనే ఓన్లీ హైకోర్టు జడ్జిమెంట్ కన్ఫర్మ్ చేశారు. విత్ ఇన్ 4 వీక్స్ సిద్ధార్థ్ రెడ్డిని లొంగిపోమన్నారు. అంతవరకే చెప్పారు. మిగతాది మనకు కాపీ వచ్చిన తర్వాత చూద్దామని చెప్పారు మా అడ్వకేట్ గారు. బట్ మా అడ్వకేట్ గారితో మాట్లాడిన తర్వాత ఏం చేయాలి, ఫర్దర్ ఎలా వెళ్ళాలి, ఏం మాట్లాడాలన్నది నేను డిసైడ్ చేస్తాను. సో ఆఖరిగా మీరు ప్రత్యూషతో మాట్లాడింది ఏంటి? అండ్ ఆఖరిగా తన్ని చూసింది ఎప్పుడు అసలు? 23rd రోజండి. పాప బ్యూటీ పార్లర్కి వెళ్ళేటప్పుడు మేము తార్నాకలో ఉండేవాళ్ళము. లిఫ్ట్ వరకు వచ్చేసి పాపకు సెండ్ ఆఫ్ ఇచ్చాను. మా అన్నయ్య కూతురు లిఫ్ట్ వెళ్తాడు, సెండ్ ఆఫ్ ఇచ్చి తొందరగా రండమ్మా, తొందరగా వచ్చేస్తే మళ్ళీ నైట్ అంతా లగేజ్ చదువుకునేది ఉంటుంది. 1 మంత్ వెళ్తుంది కదా, లాంగ్ లగేజ్ చదువుకునేది ఉంటుంది. అదన్నీ నేను సెట్ చేసి పెడతాను, నువ్వు చెక్ చేసుకునేది ఉంటుంది, నువ్వు తొందరగా వచ్చేసేయమ్మని చెప్పి లిఫ్ట్ దగ్గరికి వెళ్ళి 3:30 by 4 o'clock సెండ్ ఆఫ్ చేసి వచ్చాను. అదే లాస్ట్ నేను చూడడం, మళ్ళీ చూడలేదు. ఇంకా అంటే చనిపోయిన తర్వాత చూశాను అంతే. ఇంకా అలా పాప వెళ్ళిపోయింది. పంజాగుట్టలో బ్యూటీ పార్లర్లో ఫేషియర్ చేసుకుంటుంది. సిరి ఏమో లాన్లో కూర్చుంది, మా అన్నయ్య కూతురు. సో అప్పుడు సిద్ధార్థ్ రెడ్డి వచ్చాడంట బ్యూటీ పార్లర్కి. వచ్చేసి ప్రత్యూషతో మీట్ అవ్వాలా, ప్రత్యూష ఉందా అని అడిగాడంటే లోపల ఫేషియర్ చేసుకుంటుంది, వస్తుంది, మీరు కూర్చోండి అని. పాప లోపలికి వెళ్ళి సిరి పోయి చెప్పిందంట, ఇట్లా సిద్ధార్థ్ రెడ్డి వచ్చి వస్తున్నానక్క, అయిపోయింది, ఫైనల్లో ఉంది, వచ్చేస్తున్నాను. ఒక 1/2 hour తర్వాత బయటకు వచ్చేసిన తర్వాత వాళ్ళు ఏదో 2 నిమిషాలు మాట్లాడుకొని కొద్దిగా అలా వెళ్ళేసి వస్తామక్క, మీరు ఉండండి, ఒక 5 నిమిషాలు పోతాం, వెళ్తామని చెప్పి సిద్ధార్థ రెడ్డి అడిగితే మా సిరి వద్దన్నదంట. అత్తమ్మ తిడుతుంది, మళ్ళీ మనం ఎయిర్పోర్ట్కి వెళ్ళి టికెట్స్ కూడా తెచ్చుకోవాలా, మళ్ళీ మార్నింగ్ ఫ్లైట్ ఎప్పుడు ఉంటుందో తెలియదు కదా, టికెట్స్ కొంటే కానీ తెలుస్తుంది, సో వద్దు మనం వెళ్ళిపోదాము అని అంటే, లేదక్క 5 minutes వచ్చేస్తామక్క, నువ్వు ఇక్కడే కూర్చోండి. మా సిరి అక్కడే కూర్చునిపోయింది లాన్లో. వాళ్ళిద్దరు వెళ్ళారు. అదే లాస్ట్ మా సిరి ఆమెను చూడడం. తర్వాత హాస్పిటల్లో వచ్చిన తర్వాత మేము మార్నింగ్ డెడ్ బాడీని చూడడమే, అంటే ఐసీయూలోకి వెళ్ళి ఒకసారి లాంగ్ సైట్లో చూసాం ప్రత్యూషని, నెక్స్ట్ మార్నింగ్ డెడ్ బాడీని చూడడమే మేము. అదే లాస్ట్. ఇంకా అసలు ఈ సిద్ధార్థ్ రెడ్డితో పరిచయం ఎలా ఏర్పడింది ప్రత్యూష? ఇంటర్మీడియట్లో అండి. ఇంటర్మీడియట్ గౌతమి రెసిడెన్సీలో పాప ఇంటర్ ఫస్ట్ ఇయర్ బైపీసీలో జాయిన్ చేశాను. అక్కడనే సిద్ధార్థ్ రెడ్డి కో ఎడ్యుకేషన్ ఉన్నట్టు, అది ప్రైవేట్ కాలేజ్ బట్ కో ఎడ్యుకేషన్. నేను అక్కడే గర్ల్స్ హాస్టల్లో జాయిన్ చేశాను, ఎందుకంటే ఆమె గవర్నమెంట్ టీచర్. మార్నింగ్ వెళ్తే నైట్ ఇంటీరియల్ ఉండే, బొమ్మల రామారావు అప్పుడు చాలా ఇంటీరియల్, బస్సెస్ ఫ్రీక్వెన్సీ లేదు ఎక్కువ. సో అక్కడ అందుకనే నాకు కష్టమైపోతుంది, ఆడపిల్ల ఇంట్లో ఉంటాను చెప్పి నేను సెక్యూర్డ్గా అక్కడ జాయిన్ చేస్తే నా బిడ్డ ఇలా అయిపోయింది అంతే. సో వాళ్ళ పెళ్ళికి సంబంధించి కావచ్చు, రిలేషన్షిప్ సంబంధించి ఎప్పుడైనా మీతో మాట్లాడిన సందర్భం ఉండేది? పాప చెప్పింది నాకు, అంటే ఆఫ్టర్ ఎస్టాబ్లిష్మెంట్ పాప కొద్దిగా హీరోయిన్గా ఎస్టాబ్లిష్ అయిన తర్వాత చెప్పింది, అమ్మ ఇట్లా లవ్ ఉంది ఇట్లా సిద్ధార్థ్ రెడ్డి అంటే. నేను చెప్పాను వద్దమ్మా, వాళ్ళతో మనకు ఎందుకు వద్దు అని కూడా కన్విన్స్ చేశాను. బట్ ఆమె స్ట్రాంగ్గా ఉంది, లేదు లేదు చేసుకుంటాము అంటే. నేను వద్దు, ఇప్పుడు అప్కమింగ్లో ఉన్నావు కదా, సరే ఓకే చేసుకుందరు, అప్కమింగ్లో ఉన్నావు కదా, నువ్వు మంచిగా ఎస్టాబ్లిష్గా హీరోయిన్గా కొద్దిగా డబ్బు ఎర్న్ చేసుకో, మనది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, సో డబ్బు ఎర్న్ చేసుకున్న తర్వాత అతను కూడా ఎడ్యుకేషన్ చిన్నది, అతను ఎడ్యుకేషన్ కూడా చేసుకుంటాడు, ఈ లోపల పెంచుకుంటాడు ఎడ్యుకేషన్, హయ్యర్ ఎడ్యుకేషన్కి వెళ్తాడు, అప్పుడు మీరు ఫ్యామిలీ లైఫ్లో సెటిల్ కావడానికి ఉంటుందమ్మా, కొద్దిగా నా మాట వినంటే. మా పాప కన్విన్స్ అయింది, అర్థం చేసుకుంది, కన్విన్స్ అయింది. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఒప్పుకోలేదమ్మా. వాళ్ళ ఇంట్లో ఒప్పుకోకుండా వాళ్ళు ఇంకా అబ్బాయి ఏంటంటే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్కి వచ్చేసిండు. మా మదర్ ఫాదర్ ఒప్పుకుంటలేరు, ఈమెనేమో హీరోయిన్గా డెవలప్ అయిపోతుంది అనే ఉద్దేశంలో ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్కి వచ్చేసి ఆ రోజు తీసుకెళ్ళి ఫ్రెండ్స్ని ఎవరిని కలుపుకున్నాడో ఫ్రెండ్స్ని కలుపుకున్నాడు, రేప్ చేశారు, చంపేశారు. మళ్ళీ ఏమీ తెలవంటే తీసుకొచ్చి హాస్పిటల్లో అడ్మిట్ చేశాడు. ఆత్మహత్య చేసుకున్న వాళ్ళైతే హాస్పిటల్ ఎందుకు అడ్మిట్ చేశాడమ్మా, మీరే చెప్పండి. అవునా, మీరిద్దరు చనిపోవాలనుకున్నారు, ఇంట్లో ఒప్పుకోవట్లేదు, మీరిద్దరు మరి ఎందుకు హాస్పిటల్ అడ్మిట్ చేసావు? కార్లో ఉండే చనిపోవాలి కదా, హాస్పిటల్కి ఎందుకు తీసుకొచ్చావు? అక్కడే తెలిసిపోతుంది, అంటే దట్ ఈస్ రేప్ అండ్ మర్డర్ అనేది తెలిసిపోతుంది అక్కడ. సో మునుస్వామి పోస్ట్మార్టం రిపోర్ట్ గురించి పదే పదే ప్రస్తావిస్తున్నారు, ఏముంది అసలు ఆ రిపోర్ట్లో? మునిస్వామి రిపోర్ట్లో తొడల మీద ఒకరికంటే ఎక్కువ విషయాలు ఉన్నాయి.
తొడల మీద, కడుపు మీద, చెస్ట్ మీద గోర్ల ఘాట్లు ఉన్నాయి, రక్తాలు తేరి గోర్ల ఘాట్లు ఉన్నాయి. తర్వాత ఈ లెఫ్ట్ హ్యాండ్ తోటి ప్రెస్ చేసినట్టుగా గొంతు మీద ఇక్కడ 4 ఘాట్లు, ఇక్కడ 1 ఘాటు ఉంది. ఇవన్నిటిని బట్టి చెప్పొచ్చు కదా. ఆయన పోస్ట్ మార్టం చేసిండు అంటే అథెంటిక్గా చూస్తాడు కదా, చూసి రిపోర్ట్ రాస్తాడు కదా. ఫోటోలు కూడా తీస్తారు కదా, మళ్ళీ వీడియో కూడా తీస్తారు కదా. మరి అవన్నీ కూడా తప్పంటే ఎట్లా? రిపోర్ట్ తప్పంటున్నారు, వాట్ అబౌట్ ఫొటోస్, వీడియో? ఇవన్నీ ఎక్కడ పోయినాయి? ఇవన్నీ ఏమైనాయి? ఎందుకు సబ్మిట్ చేయలే కోర్టులో? నాకు ఇవ్వలేదు, కోర్టులోనే సబ్మిట్ చేయాలి కదా న్యాయంగా. అంటే ఏవి రాలే బయటకి. మెడికో లీగల్ కింద డ్రెస్ అడిగాను, కొట్లాడిన డ్రెస్ కోసం తగలబెట్టేసామన్నారు. హాస్పిటల్కి వెళ్తే మోషన్ చేసింది, తగలబెట్టేసాం. ఎంత ఇర్రెస్పెక్టబుల్ ఆన్సర్ అండి డాక్టర్స్ దగ్గర నుంచి. మెడికో లీగల్గా ఒక కేసు, సస్పెక్టెడ్ కేసు వస్తే ఎవ్రీథింగ్ ప్రిజర్వ్ చేసి పెడతారు. మరి మీరు ఎందుకు ప్రిజర్వ్ చేయలే? తగలబెట్టేసారు. అక్కడి నుంచే మీకు స్టార్ట్. అంటే సిబిఐ ఎంటర్ కాకముందుకే సాక్ష్యాలన్నీ తారుమారు అయిపోయినాయి, సాక్ష్యాలన్నీ తగలబెట్టేసిన. ఏ సాక్ష్యాన్ని ఏం చేయాలో అది చేసేసిండ్రు, ఏమీ లేకుండా చేసిండ్రు. ఇక న్యాయం జరగాలంటే ఎక్కడ జరుగుతుంది? కోర్టు న్యాయస్థానాలు కూడా ఉన్న ఎవిడెన్స్ ఆధారంగా జడ్జిమెంట్స్ ఇచ్చారు. సో డిఎన్ఏ రిపోర్ట్ ఏంటి అసలు? మీ నుంచి కూడా డిఎన్ఏ కలెక్ట్ చేసారు, బ్లడ్ అనేది? అది వాళ్ళకే తెలవాలి. మీకెంత నవ్వు తెప్పిస్తుందో నాకంతే ఆ రోజు బాధ అనిపించింది. కన్నతల్లిని నేను పోరాటం చేస్తున్నా, నన్ను పిలిచి బ్లడ్ ఇవ్వండి డిఎన్ఏ టెస్ట్కి అన్నారు. అది నా కూతురు కాదా? వాళ్ళది మాత్రం ఎవరి మీద అలిగేషన్స్ ఉన్నాయో వాళ్ళది మాత్రం బాటిల్స్ తెప్పించుకున్నారు బ్లడ్. వాళ్ళు రాలే. అలిగేషన్ ఉన్న అక్యూజ్డ్ వాళ్ళది మాత్రం బ్లడ్ బాటిల్స్ వస్తాయి. కన్నతల్లిని మాత్రం రమ్మంటారు. నాకేం భయమండి, 100 మంది పిలిచినా పోతా. ఇప్పుడు మీ అందరికీ ఇస్తున్నాను. ఎందుకు ఇస్తున్నాను? నేను మదర్, తల్లిని, నా బాధ్యత. నేను చెప్పుకోవాలి లోకానికి, నా బిడ్డకు న్యాయం జరగలేదు అని చెప్పుకోవాలి. అందుకే కష్టపడి చెప్తున్నా. అమ్మ, మీరు ఒక గవర్నమెంట్ టీచర్గా ఉండే ప్రత్యూష చనిపోయే సమయానికి ఎలా మిమ్మల్ని ఇంత ముందుకు నడిపించింది? కోర్టు కేసులు, ఫస్ట్ ఎవరు కేసు వేశారు ఈ ఇష్యూలో? వీళ్ళండి, రాఘవులు గారు ఉన్నారు కదా సీఎం, వాళ్ళ భార్య అండి పుణ్యవతి గారు. ఆమె వచ్చింది, నన్ను కలిసింది మేడం. తను ప్రజావాజ్యం కేసు వేసింది హైకోర్టులో. వేసి ప్రత్యూష అన్యాయంగా చంపేసిండు, ప్రత్యూషకు న్యాయం జరగాలి, ఉన్న వాస్తవాలు ఏందో తెలవాలా అని చెప్పేసి కేసు వేశారు. అప్పుడు మాకు రామచంద్రరావు గారు అడ్వకేట్గా ఉండే, ఇది ఇప్పుడు బీజేపీ ప్రెసిడెంట్ రామచంద్రరావు గారు మాకు అడ్వకేట్గా ఉండే. అప్పుడు ఆయన లీడింగ్ అడ్వకేట్ హైకోర్టులో, తార్నాకలోనే ఉండేవాళ్ళు వారు కూడా. వారు మాకు అడ్వకేట్గా చేశారు. అప్పుడు మునిస్వామి గారు కూడా కోర్టుకు పిలిపించారు. మునిస్వామి గారు కూడా వచ్చారు. ఆయన కూడా సాక్ష్యం ఇచ్చి వెళ్ళారు. ప్రత్యూషది ఎక్కువ మంది ఇన్వాల్వ్ అయ్యిండు, ప్రత్యూషది మర్డర్ అని కూడా ఇచ్చేసిపోయారు. అవన్నీ హైడ్ అయిపోయినాయండి, ఏ ఒక్కటి లేదండి. అప్పుడు రోహిణి మేడం జడ్జి గారు ఉండే, నాయక్ పేరుండే జడ్జి గారు, ఇద్దరు డబుల్ బెంచ్. అది వాళ్ళు ఏం చేశారంటే ప్రత్యేక సంబంధించిన ఇలాంటి ఫోటోలు కానీ ఇవన్నీ కానీ అన్ని ఎవిడెన్స్ని హైకోర్టులో ప్రిజర్వ్ చేస్తున్నామని చెప్పి ప్రిజర్వ్ చేశారు. ఏ ఎవిడెన్స్ బయటకు రాకుండా ప్రిజర్వ్ చేసేసారు. నేను అడిగినా నాకు ఇవ్వాల. సిబిఐ వాళ్ళు అడిగితే హైకోర్టు నుంచి బాక్స్ సిబిఐ వాళ్ళకి వచ్చేసింది, మళ్ళీ పంపించాలి. లోకల్ నాంపల్లి కోర్టు, సెషన్ కోర్టు జడ్జి గారు అడిగారు అనుకోండి, అక్కడికి వెళ్ళాలి, మళ్ళీ వెళ్ళిపోవాలి. అంతేగాని బయట ఎక్కడ ఓపెన్ అప్ కాలే, బయట ఏం కాలే. అసలు ఏమి సాక్ష్యాలు ఉన్నాయి, ఏమి సాక్ష్యాలు మరుగున పడిపోయినాయి అన్నది ఎవరికి తెలవకుండా చేశారు. ఇంకెక్కడ న్యాయం జరుగుతుంది మేడం? మాలాంటి కామన్ ఫ్యామిలీకి ఆర్థికంగా లేము, అధికారం లేదు, పలుకుబడి లేదు, ఏది లేదు. మాలాంటి కామన్ సమాజంలో ఉన్న ఒక కామన్ ఫ్యామిలీకి న్యాయం జరగాలంటే ఎక్కడ జరుగుతుంది మేడం? అంత పెద్ద అధికారము, అంత పెద్ద డబ్బు, అంత పెద్ద హోదా అన్నీ నడిచినాయి. ఆ నడిచిన దాంట్లో సాక్ష్యాలన్నీ తీసేసి కామన్గా మన ఏవేవి మినిమం ఎవిడెన్స్ ఉండాలనో, తక్కువ పనిష్మెంట్ ఏది పడితే ఉంటుందో ఆ ఎవిడెన్స్ని పెట్టేసిండాడు. ఇంకా నాకు ఏడ దొరుకుతాయి మేడం? కోర్టులు కూడా అవే ఎవిడెన్స్ ఆధారంగా జడ్జిమెంట్స్ ఇచ్చినాయి. జరిగిన పరిస్థితి అది. సో ఈ కేసు టైంలో ఎట్లాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు? ఎట్లాంటి బెదిరింపు కాల్స్ వచ్చాయి మీకు అసలు? అప్పట్లో వచ్చాయి మేడం, అంటే సిబిఐ రాకముందుకు వచ్చాయి. అంటే అప్పుడు నేను కొద్దిగా ఎవిడెన్స్ కోసమని అక్కడని ఇక్కడని కొద్దిగా నాయకులను కలవడానికి, వాళ్ళని కలవడానికి కొద్దిగా వెళ్ళిన. ఎందుకంటే నాకు వాస్తవం ఏందో నాకు తెలవాలి కదా.
అందుకని వెళ్తేప్పుడు కొద్దిగా బెదిరించారు. ఒక 4, 5 కాల్స్ వచ్చినాయి నాకు. అంటే నువ్వు అక్కడిక్కడ తిరుగుతున్నావు, వాళ్ళ దగ్గరికి పోయి కలుస్తున్నావు, ఈ ఎవిడెన్స్ కావాలని కొట్లాడుతున్నా. హాస్పిటల్కి వెళ్ళి కొట్లాడా. మెడికల్ లీగో కింద నాకు డ్రెస్ ఇవ్వాల్సిందని చెప్పి నేను అడిగా. సో అక్కడ అడుగుతున్నావు, ఇక్కడ అడుగుతున్నావు, నువ్వు ఉండాలనుకుంటున్నావా లేదా, నీ కొడుకు ఉండాలనుకుంటున్నా లేడా, ఉన్న కొడుకు కూడా ప్రాబ్లం వస్తుంది చూడు, ఆల్రెడీ బిడ్డ పోయింది, ఇప్పుడు ఉన్న కొడుకు అట్లా బెదిరించారు. నేను పట్టించుకోలే, ఎందుకంటే ఫెడప్ అయిపోయి ఉన్నా. చిన్నప్పుడు భర్త పోయిండవు, తర్వాత బిడ్డ పోయింది, ఏమవుతుంది, ఏం చేస్తారు వీళ్ళు, నా కొడుకుని చంపుతారు, నన్ను చంపుతారు, ఎందుకంటే పెద్ద చేసేది ఏముంది, వీళ్ళు చంపుతారు అంతే. ఇంకా నేను చావుకు కూడా భయపడలేని పరిస్థితికి వచ్చేసిన. ఏం చేస్తారు వీళ్ళు, చంపేస్తారు, చంపేయని. నేను అదే అన్నాను వాళ్ళతో, చంపు, ఇంకో 50 ఏళ్ళు బతుకుతావు. ఇప్పుడు నువ్వు ఒక 30-40 ఏళ్ళు ఉండుంటావు, నువ్వు ఎవరో నాకు తెలియదు, అన్నోన్ పర్సన్, ఫోన్లో కనబడవు. ఇంకో 30-40 ఏళ్ళు ఉంటావు, ఇంకో 60 ఏళ్ళు బతుకుతావు, 100 ఏళ్ళ కంటే ఎక్కువ బతకవు కదా. తర్వాత నా బిడ్డ కాళ్ళ కిందకి, నా కాళ్ళ కిందకి వస్తావు కదా, నువ్వు చస్తావు కదా, 1000 ఏళ్ళు అయితే బతకవు కదా, చేసుకో, ఏం చేసుకుంటావు చేసుకొని చెప్పి నేను చాలా తెగిడ్చి చెప్పేసినానండి. అంటే ఫెడప్ అయిపోయినా తెగిడ్చిన. బాగా భయపెట్టిండ్రు, బాగా బాధ పెట్టిండ్రు. అప్పుడు డీజీపీ రాములు గారి దగ్గరికి వెళ్ళి చెప్పా, మేడం సార్ నాకు ఇట్లా బెదిరింపు కాల్స్ వస్తున్నాయంటే ఆయన ఒక 4 కానిస్టేబుల్స్ ఇచ్చారు. ఓయూ కాలనీ నుంచి అంటే ఓయూ యూనివర్సిటీ నుంచి, ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ నుంచి ఒక 4 కానిస్టేబుల్స్ని ఇచ్చారు. ఒక 4-5 నెలలు ఉంచుకున్నాను. తర్వాత చెప్పాను, సార్ నాకు మీరు ఏమనుకోవద్దు సార్. మళ్ళీ రాములు గారి దగ్గరికి వెళ్ళి చెప్పాను, ఇక్కడ సిఐ గారు కూడా చెప్పాను, మీరు ఏమనుకోవద్దు సార్, నాకు మెయింటెనెన్స్ కష్టమవుతుంది, ఐఎమ్ ఏ మిడిల్ క్లాస్ ఉమెన్, నాకు అంత సెక్యూరిటీ అంటే వాళ్ళని మెయింటైన్ చేయాలంటే కష్టమైపోతుంది, నాకు వద్దు సార్ సెక్యూరిటీ అని చెప్పేసారు. సెక్యూరిటీ తీసేసాను, ఎందుకంటే మెయింటైన్ చేయలేకపోయినాను. తీసేసి నాకు నేను ఏమైతే అదైంది, ఈ ఎక్స్పెండిచర్ భరించలేము అని చెప్పి నా బాధలో, నా గోడలో నేను పడుకుంటూ నాకున్న ఆధారాలను సబ్మిట్ చేసుకుంటూ కోర్టులో పోరాటం చేశాను.